ఆదిశంకరాచార్య విరచిత భజగోవిందం శ్లోకాలలో కొన్ని విద్వన్మణి భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడి ఉన్నారు. మేము ఈరోజు మరికొన్ని శ్లోకాలు ఎంచుకొని స్వరపరిచి వినిపించబోతున్నాము. భావార్థముతో వినిపించితే అందరికీ బాగుంటుందని భావించాము. భావార్థము మా ఆధ్యాత్మిక గురువు గారు, సంస్కృత భాషా ప్రచారకులు, భాషా ప్రవీణ, సాహిత్య రత్న బ్రహ్మశ్రీ మైలవరపు లక్ష్మీ నరసింహం గారు క్లుప్తంగా వివరించబోతున్నారు. భీష్మాచార్యులు వారు తమ విష్ణు సహస్రనామంలో విష్ణుమూర్తిని గురించి కీర్తిస్తూ భేషజం విషక్ అని కీర్తించు ఉన్నారు. అంటే వైద్యుడు, ఔషధము అన్నీ ఆ పరమాత్మ, ఆ గోవిందుడే. ఆయన నామం చేస్తూ మహదానందం పొందుతూ మీ అందరికీ ఆనందం కలిగించాలనే ఉద్దేశంతో ముందరికి వస్తున్నాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. 2534వ జయంతి శంకరాచార్యుల వారి విశేషమైన పర్వదినోత్సవం వైశాఖ శుద్ధ పంచమి అంటే 2వ తారీఖు మే నెల 2025 జరగబోతోంది. ఆ సందర్భంగా గాయనిమణులు జయలక్ష్మి గారు, శిరీష గారు చాలా చక్కగా భగవద్గీత శ్లోకాలను వివరించబోతున్నారు. వారు పాడుతున్నారు. తర్వాత వాటి విశేషాలు నేను మనవి చేస్తాను. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. శ్రీమన్నారాయణుడి యొక్క నాభి కమల నుంచి ఉద్భవించిన వారు చతుర్ముఖ బ్రహ్మ. ఆయన యొక్క తేజస్సు నుంచి ఆవిర్భవించిన వారు వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి కుమారులు శక్తి మహాముని. శక్తి మహాముని కుమారులు పరాశరుల వారు. వారి కుమారుడు వేదవ్యాసుల వారు. వారి కుమారుడు సుఖపరబ్రహ్మ. పరబ్రహ్మ శిష్యుడు గౌడపాదాచార్యుల వారు. గౌడపాదాచార్యుల వారి శిష్యుడు గోవింద భగవత్పాదాచార్యుల వారు. వారి శిష్యుడు శంకర భగవత్పాదుల వారు. ఇది గురు పరంపర. విశేషం ఏంటంటే వ్యాసుల వారు ప్రస్థానత్రయం రాశారు. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. ఈ ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు శంకరుల వారు. ఈ మూటి యొక్క సారాంశం భజగోవింద శ్లోకాలను నిబద్ధం చేశారు. అంటే అలాంటి పవిత్రమైన భజగోవింద శ్లోకాలను శంకర జయంతి సందర్భంగా మనం వినబోతున్నాం. అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముహమ్మదే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం
గోవిందం గోవిందం భజ మూఢమతే. శంకర్ల వారు ఒక వృద్ధుడిని గురించి ఆయన చెప్పిన మాటలు. ఒక వృద్ధుడు ఒక వృక్షఛాయ కూర్చుని డుక్రిన్ కరణే అని కంఠస్థం చేస్తున్నట్ట. అతని వయసు ఏమిటి, రేపో మాపో అన్నట్టున్నాడు. అలాంటి వాడికి ఇది రక్షణ ఇస్తుందా? వ్యాకరణం కాదు అతను చదవలసింది, గోవిందనామ స్మరణం చేయాలి. అంతే శంకర భగవత్పాదులు ఏం చెప్పారు? ఓ మూఢమతే, ఓ మూర్ఖుడా, గోవిందం భజ భజ గోవిందం, గోవిందుడు భజించునాయన. గాం విందతే ఇది గోవింద, భూమిని, వేదాన్ని, కిరణాల్ని, సూర్యుడిని, సమస్తాన్ని రక్షించేవాడు గోవింద. అలాంటి గోవిందనామం స్మరించు, నీకు మోక్షం లభిస్తుంది, నీకు ఇప్పుడు వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవు అని చెప్తూ అనంతర శ్లోకంలో చెప్పారు. తామరాకు మీద నీటి బొట్టు ఎలా చంచలమై ఉంటుందో అలా మన జీవితం అతి చంచలం. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు, ఇవాళ ఉన్నదో ఏమి కనిపించదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? వ్యాధి, దుఃఖం వీటితో కూడినటువంటి ఈ జీవితానికి చరమగీతం పాడాలి. అందుకని గోవిందనామస్మరణం మాత్రమే మనల్ని రక్షిస్తుంది. విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం. అలాంటి అభిమానము, దురభిమానము, స్వాభిమానము వీటితో మనకు ఈ శరీరం మానసికంగా శారీరకంగా ఒక క్లేశాన్ని పొందుతుంది కనుక ఆ స్థితి రాకుండా ఆ గోవిందుని రక్షించమని కోరుతున్నాం. అలాంటి అద్భుతమైన శ్లోకాలు మనకు అందించారు.